ఈసారి పాతకాలపు మాంసం కూర రెడీ అయిపోయింది పిల్లలు. ఈ రసంలో ఈ చికెన్ ముక్క పెట్టుకొని తింటే మామగారు సీక్రెట్ మసాలా పొడి వేసుకున్నాం రండి. జలగడ్డలు ఆ చికెన్ చిక్కదు కదా, ఆకుకూర బాగా చికెన్ కావాలంటే ఇంటికి కూడా ఇంటికి 10 కోళ్ళు పెంచుకుంటారు. 10 కోళ్ళు? నేనైతే 20 కోళ్ళు కూడా సాకేదాన్ని. వేగిన మసాలంతా చికెన్ ఉడికిన కుండలో వేసుకోవాలి. హలో పిల్లలు, ఈరోజు చికెన్ కూర బామ్మ స్టైల్లో ఎట్లా చేసుకునేది చూపిస్తా. ముందుగా చికెన్లో పసుపు వేసుకోవాలి, ఇప్పుడు కారం వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి వడగబెట్టాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కూరలోకి మసాలా వేసుకోవాలి. ఏమేమి వేసుకోవాలో చూడండి. ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, మొగ్గలు, గసాలు, ఎండుమిరపకాయ, యాలక్కాయ. మేము చికెన్ కూరలో ఇప్పుడు ఏం చేసినా గసాలు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ నూనె లేకుండా వేయించుకోవాలి. కాలుతుందమ్మా? కాలుతుందా? ఎంతసేపు వేయించుకోవాలమ్మా? ఎర్రగా దోరగలుగా వచ్చిందాక చూడండి. ఇప్పుడు రంగు మారుతా ఉంది. ఇప్పుడు గసాలు వేసుకోవాలి. గసాలు వేసుకున్నాక ఒకసారి కలిపి పొయ్యి ఆపేయాలి. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని రొట్టెలో వేసి దంచుకున్నంత బాగండి. ఒకసారి చికెన్ని కలిపెడదాం. ఇప్పుడు దంచుకున్నాం రొట్టెలో వేసి దంచు. నువ్వు దంచలేవమ్మా? దంచుతావు? దంచుతా దంట్లే దంచుతాలేదే. దంచుతానంటుంటే చూడ ఎట్ట తీసుకుంటుంది, లాక్కునేస్తుంది. కరేపాకు మళ్ళీ లాస్ట్లో వద్దాలేమా, మెదగదుండు లాస్ట్. దంచగలవమ్మా? దంచుతాలేమా. తీసుకో మా ఇంటి జాలే, తీసుకో. మళ్ళీ రొప్పు వస్తుంది అందుకనమ్మా. ఇంకేం అమ్మమ్మ, మీరు ఎప్పుడెప్పుడు చేసుకునేది చికెన్ కూర? ఎప్పుడు బుద్ధిపడితే కోడి కోసుకొని చేసుకుని. మీకు చికెన్ షాపులు అవి ఉండేవి కాదు కదా? వారానికి ఒక కోడి కోసుకునేది? వారం కోసుకోవాలి. నెలకోసారి కావాలంటే కోసేది. బంధువులు ఇస్తే కోసేది. మా అన్నోళ్ళు అబ్బా ఎత్తిందిరా. మా అన్నోళ్ళు ఇస్తే కోసేది. ఇంకెవరన్నా నిండా బంధువులు ఇస్తే కోసేది. ఆ చికెన్ చిక్కదు కదా, ఆకుకూర బాగా చికెన్ కావాలంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కోసుకుంటుండాలి కోళ్ళు. ఇప్పుడు కూడా కావాలంటే కోళ్ళు కోసుకోవాల్సిందే. చికెన్ ఏడ దొరకదు మీ ఊర్లో ఈ రోజుకి కూడా? ఈ రోజుకి కూడా దొరకదు. ఏమట్టా? కోడి పెంచుకుంటా, కోడి పెంచుకుంటాం, అవి కోసుకుంటాం. భలే ఊరమ్మమ్మ మీద, నాకు వెళ్ళాలనిపిస్తుంది. ఇంటికి కూడా ఇంటికి 10 కోళ్ళు పెంచుకుంటారు. 10 కోళ్ళు? నేనైతే 20 కోళ్ళు కూడా సాకేదాన్ని. గుడ్లన్నీ పొదిగేసి పిల్లలు చేయించేదాన్ని. మేము వండుకునేది. గుడ్లు కూడా వండుకోరా? ఎక్కువ వండుకునేది. కూడా వండుకునేది. మన అన్న ఇస్తే అవసరమైతే కొత్త పచ్చడి చేసుకుంటే ఆ ఎర్రగడ్డలు వేసేది పొట్టుకునేది. అంతవరకే గాని పిల్లలన్నీ పొదిగేసి 20-30 కోళ్ళు కూడా చేసేదాన్ని. అమ్మేదిలే? అమ్మేదిలే, మాకే జరిపోయేది. మా కోళ్ళు మేము సాకిన కోళ్ళు మాకే జరిపి. ఎవరి కోళ్ళు వాళ్ళకి. ఇప్పుడు మీ కోళ్ళు ఉన్నాయి కదా, మీ ఊర్లో అందరి మిగతా ఇల్లు వాళ్ళకి కూడా కోళ్ళు ఉండేది. అప్పుడు కలిసిపోయేది లేదు మా కోళ్ళ? కలిసిపోవు. ఎవరింటికి దీపాలు పెడితే అన్ని వచ్చేస్తాయి. ఎవరింటికి వాళ్ళు పోతాం. ఇప్పుడు
నాకు చికెన్ వంట చూపిస్తున్నావు కదా ఏదో మసాలా కొట్టి ఆ. ఈ రకమే చేసుకునేదా నువ్వు ఈ రకమే చేసుకునేది. ఇంక ఏ రకం చేసుకునేది ఏ రకం చేసుకునేది. అంటే అమ్మమ్మ ఇప్పుడు మన ఇంట్లో ఒక రోజు ఫ్రై, ఒకసారి బిర్యానీ, ఒకసారి పులుసు కూర అట్ట చేసుకుంటున్నాం కదా, అట్టంతా ఏం లేదా? అట్టంతా ఏం లేదు. ఎవరు వచ్చినా ఎన్నిసార్లు చేసినా కూరకు రసం ఇదే ఇదే ఇట్టే చేసుకునేవాళ్ళు, ఇట్టే చేసుకునేది. గసాలు మసాలా వేసి. అంతే. ఆ. మా అత్తగారు కూడా ఈ మసాలా ధనియాలు కొట్టి వేసుకుని అమ్మమ్మ నీకు పెళ్లికి ముందు వంట వచ్చా? రాదు. రాదు. ఎట్ నేర్చుకున్నావు అయితే? ఏం నేర్చుకున్నా. మా అత్త చేస్తావా ఆ. అర్థం నిన్ను పోంగానే చేయాల్సిందే అని అందులో ఎవరా? అందులో ఆ. అందులో పాలు కాదు. కసరడము మా అత్త చేసేది. నేర్పించిందా నీకు? ఆమె చేస్తుంటే చూసేది. ఆ. అది నా అంటే నేర్చుకుందు అని చెప్పలా, ఒడ్లు దంచేది మట్టుకు నేర్పించింది. కింద కూర్చొని ఆమె వడ్లు ఎందుకో దంచేదా? అన్నానికి లేదు బియ్యం ఆడించుకోవచ్చు కదా. ఆడించలేదు అప్పుడు. ఆ? మిషన్లు లేవు, ఊరి బాగు మిషన్ లేవు. ఆమెకు కావాలి. అడిగి ఆత్మకూరు. ఆత్మకూరుకు అయినా పోతారు, అప్పారావుపాళెం అయినా పోతారు. ఆ. అప్పారావుపాళెం పోతే ఆ. ఒడ్లతో కూడా దిగతాయి. చిన్న మిషన్ అన్నమాట. ఆ. ఆత్మకూరి పోతే పెద్ద మిషన్. ఆ. బాగా అయితే మీకు బండెద్దులు లేవా? మా బండి దొన్నుపోతులు ఉన్నాయి. దొంగపోతులు పెద్దలు లేవు. పెద్దలు లేవు. ఎవరు ఆ బండి కట్టుకోపోయేది తాత ఒక 2 ఒడ్లు ఆడించుకొచ్చేది. అయితే అట్టే అందరం కూడా ఉన్నాం కాబట్టి 5 తూములు ఆడించేది. అయితే అట్టే ఆడించుకోవచ్చు కదా, దంచుకునేది ఎందుకు? రోజు దంచుకోవాలంటే రోజు ఎట్టొస్తాయే రోజు అయిపోతాయా? ఎన్ని ఆడించుకొచ్చినా అయిపోతుంటాయా? వాళ్ళకి ఎన్ని బియ్యం ఉండేది? రోజు సాయంకాలం 7 సేర్లు. ఓయమ్మా, రోజు 7 సేర్లు సాయంకాలం. ఇప్పుడు ఆ ఒడ్లు తెచ్చి నూకలు అడుగులేసి 2 సేర్లు పిండి పోసి సంగటి. 2 కేజీలు పిండి, 2 కేజీలు సంగటి. ఓయమ్మా, 10 మందికి కావద్దా? 2 సేర్లు నూకలు, 2 సేర్లు నూకలా? ఎన్ని వచ్చాను నేను నూకలు కూర్చొని. ఆ. మాకు అనుభవం వల్ల రోజు గేట్ల కొండలు అన్ని. ఇంకొక విషయం ఏంటంటే అన్ని కుండల్లోనే చేసుకునేది, అన్ని కొండల్లోనే చేసేది. రాగి పాత్రలు గాని, ఇత్తలి గాని. చీలవర కూడా లేదు. తెంగాడికి నాయనక అప్పుడే అన్నప్పుడు మా అక్క మా పెద్దక్క 1 కేజీ చిల్లర తీసి ఇచ్చింది. ఒక విషయాలు బియ్యం డబరా, ప్లేట్లు, అన్నం తినే గిన్నెలు, ఆ పింగాణి గిన్నె అవన్నీ తెచ్చి ఎందుకు ఈమె పుట్టిందనే ఆపరేషన్ చేయించుకొని పోయా కదా నెల్లూరుకి. అప్పుడు ఆపరేషన్ చేయించుకున్నావా నువ్వు? పిల్లకాయలు లేకుండా చేయించుకున్నా. అప్పట్లో ఆ రోజులు కూడా చేయించుకునేవాళ్ళ యాడ్ చేయించుకున్నాం కంపి హాస్పిటల్లో. కనికలు అంటే మేరీ హాస్పిటల్ అదేంది కదా, అప్పుడే ఉంది. హాస్పిటల్ లేదా? ఉన్నా కూడా మేము కృష్ణారెడ్డి పేరు కూడా గుర్తుందా? డాక్టర్ కృష్ణారెడ్డి డాక్టర్ చేసింది మొగాయి. మొగాయినంట. అవును, ఎవరైతే ఏం లేదు, డాక్టర్ వస్తుంది. అప్పుడు డాక్టర్ చేశాడు. తెల్లగడ్డ వేయాలా దీంట్లో? తెల్లగడ్డలు వేయాలమ్మా. ఏరే వేస్తావులేమా అల్లం తెల్లగడ్డ. దీంట్లో వేయాలంటమా. అమ్మమ్మ చేసినట్టే చెయ్యి నువ్వు. మెదగొద్దమ్మా, కొంచెం కచ్చా పచ్చాగా కదా. ఇప్పుడు చాంగడ్లు వేసుకుంటా అట్టే కదమ్మా. అంతే. నాకు తెలుసు, నీకు తెలియడంలే. సరే 3 పాయలు 3 పాయలు వేస్తున్నావా? టేస్ట్ బాగుంటుంది, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఒలగలేదు లేసేసి ఊళ్ళో చేసుకుని మేము ఒలుచుకోకుండా ఎట్లా మెలుగుతాయి, తిరిగిపోద్ది. మిర్చీలు అయితే తిరిగిపోద్ది. అప్పుడు మిర్చీలు లేవు కదా, అన్ని రోట్లు అందుకని మీకు ఒలుచుకునేది అలవాటు. ఒలుచుకునేది. కరిపాకు అమ్మమ్మ దీంట్లో నీళ్ళు వేసావా? ఒక ముక్క తెచ్చేదే, నాకెట్ట తెలుస్తుంది? ఉప్పా? ఇప్పుడు పొడి దంచుకోవటం అయిపోయింది. తీసి పక్కన పెట్టుకొని అల్లం తెల్లగడ్డ ముద్ద చేసుకోవాలి. తీసేదమ్మా ఇంట్లో బల మీద పిందా నీళ్ళు పెట్టదా? 1/2 కేజీ కూర మాది, దానికి తగినంత అల్లం, తగినంత తెల్లగాయ. చూడ మెరిగింది మెదిగింది అలా తీసి దాంట్లో పెట్టేసుకోండి మా పోదామా. దీంట్లో పెట్టదా? పెట్టేసుకో.
అంత పట్టదు ఏమో కదా, కొద్దిగా ఎక్కువ. ఎక్కువ వద్ది. కానీ నేను రసం చూపించాను కదా, ఇప్పుడు వీళ్ళు చేస్తారు చూడండి. కానీ ఏలా అన్ని కొమ్మరిచ్చేదే వేసి నానబెట్టుకున్న చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, తెల్లపాయ, ఇంతే. మూత ఎర్రని తిప్పడం, ఎర్రని తిరగమాటం వీడు. ఇంకా పదండి, మిగతా కూర చేశాను. తిరగమాట చికెన్ చేసి సరిపోద్ది. చాలేమో మా నూనె అంతేసిందమ్మమ్మ. ఎర్రగడ్డ నూనె మాత్రం మనమేమో తక్కువ వాడేదో తీయాలమ్మ కదా. ఎర్రగడ్డ అంత లేదమ్మా, అంత తినమమ్మా మనమా, అంత వాడమా. తీసేయండి. రెండు పిల్లలు ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలో కలిపెట్టుకోవాలి. ఎర్రగడ్డలు వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ ముద్ద వేసుకోవాలి. చేత్తో వేయమ్మా. సూంతో వేయమనే, నీ చేయి తగలద్దనే సుకుమారం. ఇంకా పెట్ట అల్లం బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేగిన మసాలంతా చికెన్ ఉడికిన కొండలో వేసుకోవాలి. కలుపు. వాసన మారింది. ఆహా ఆహా, చికెన్ రుచి. ఓహో, టేస్ట్ చేయాలనిపిస్తుంది. చేసేదా చూస్తాలే బుజ్జి చేతులు. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. 5 నిమిషాలు అయింది పిల్లలు, తీసి చూద్దాం రండి. ఇప్పుడు మనం ఇందాక దంచుకున్న మామగారు సీక్రెట్ మసాలా పొడి వేసుకున్నాం రండి. పొడియంగానే ఒకసారి కలిపేసుకొని ఆపాల. ఉడకబెల్లమమ్మ. ఆహా, పొడేసినాను కొడకబడి. ఉడకకూడదు. ఆమె గుడి భలే ఉందమ్మమ్మ. ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇట్లాంటి కూర ఎప్పుడూ తినలేదమ్మమ్మ, నిజంగానా. ఇప్పుడు చూడండి పిల్లలు, చికెన్ కూర రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆపేసుకుందామా? స్టవ్ ఆపేస్తాం. ఆపే. పదండి పదండి తిన్నాం. ఆహా, నువ్వు వెళ్ళమ్మమ్మ, రసం పెట్టుకుని వచ్చేస్తామా? ఊరికే తిరగ. ఏందమ్మా అంత చూస్తుంటే అంత బాగుంది అసలు. తీసుకోమ్మా. సెట్ చేద్దామా? ఎట్టుందమ్మమ్మ నీ వంట? నీకేనా? బాగుందా? ఎప్పుడు ఇట్టే చేసుకునేదమ్మమ్మ మీరా? ఇప్పుడు ఇట్టే చేసి అసలు ఎంత బాగుందమ్మా, కేక్ అసలు. కూరైనా కూడా పొడి కొట్టి కొట్టిన కిలో ఉంటావా అంత కూరైనా ఈ పొడి వేసేది. మా అత్తగారు కూడా అసలు ఎగిటే పుట్టదు మోవు, తింటుంటే కూడా. నువ్వు ఏం కమ్మగుందమ్మా, ఏం కమ్మగుందమ్మా అసలు. ఎగిటి గ్యాస్ టేబుల్. నీకెవరు నేర్పించారమ్మమ్మ ఈ కూర? తినలే పాపం. చెప్పు, ఏందో చెప్పబోతున్నావు? ఏందో రసం కాదు. రసమా? తెస్తా. ఇది రసం. ఉప్పు చూడండి. ఊపలే సూపర్ కూడా. నేనే చెప్పు, అమ్మమ్మ చేసినట్టు మాత్రం మేము చేసిన రసం ఇట్టు వస్తాయి అన్నమాట, కానీ బాగానే ఉంటాయి. చాలా. ఈ రసంలో ఈ చికెన్ ముక్క పెట్టుకొని తింటే తినాలి. సూపర్.
మాంసం కూర పాతకాలం పాతకాలం మాంసం కూర నడి అయిపోయింది